ఈ రోజు మనం ది మోస్ట్ ఫేమస్ ఎస్పాడా ఉల్కియోరా షిఫా గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ హిస్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ ఎంప్టీనెస్. ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవడం, పర్పస్ లేకపోవడం అండ్ ఆల్సో మనసే లేకపోవడం వల్ల వచ్చే డెత్ ని రిప్రజెంట్ చేస్తాడు. ఉల్కియోరా కంప్లీట్లీ డిటాచ్ అయ్యి బ్రతుకుతాడు. మనుషుల్ని పజిల్స్ లా స్టడీ చేస్తాడు. వీడు కోపాన్ని గాని, భయాన్ని గాని ఆర్ ఈవెన్ జాయ్ ని కూడా ఫీల్ అవ్వడు. ఎమోషన్స్ అంటే వీక్ పీపుల్ క్రియేట్ చేసిన ఇల్యూజన్స్ అని అనుకుంటాడు. ఉల్కియోరా తరచూ హార్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తను దాన్ని నమ్ముతాడని కాదు, ఎందుకని మనుషులు కనిపించని దానికోసం ఆర్ దాని గురించి ఫైట్ చేస్తుంటారని. ఈ క్యూరియాసిటీనే వీడి క్యారెక్టర్ యొక్క కోర్. ఉల్కియోరాస్ రిజరెక్సియాన్ మురిసియేరాగో తనను ఒక డార్క్ వింగ్డ్ ఫామ్ లాగా మార్చేస్తుంది. దాంతో ఇంకా సైలెంట్ అండ్ ఓవర్వెల్మింగ్ గా కనిపిస్తాడు. కానీ వీడి రియల్ పవర్ వీడి సెకండ్ రిలీజ్ లో ఉంది. అదే సెగుందా ఎతాపా. ఈ ఫామ్ ఎంత రేర్ అంటే వేరే ఎస్పాడాస్ కూడా దీన్ని ఎప్పుడూ చూడలేదు. ఇచిగోతో ఫైట్ చేసినప్పుడు ఇచిగో తన హోప్ తో ఉన్న ప్రతి ఒక్క లేయర్ ని బ్రేక్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. హీ డిఫీట్స్ హిమ్ కంప్లీట్లీ, బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ. హోప్ అనేది అసలు ఎగ్జిస్టే అవ్వదు అన్న పాయింట్ ని ప్రూవ్ చేయాలనుకుంటాడు. కానీ ఇచిగో ఉల్కియోరా అర్థం చేసుకోలేని ఎమోషన్స్ తో రైజ్ అవుతూ ఉంటాడు. అండ్ ఉల్కియోరా తన ఫైనల్ మూమెంట్స్ లో హార్ట్ అంటే ఏంటో తెలుసుకునే ఆ ఫైనల్ మూమెంట్ లో డస్ట్ అయి చనిపోతాడు. ఇది ఉల్కియోరా షిఫా ద ఫోర్త్ ఎస్పాడా గురించి. అండ్ హిస్ ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈజ్ ఎంప్టీనెస్. మీకు ఈ రీల్ ఎలా అనిపించింది? మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ ఫాలో.